అందరికీ నమస్కారం. ఉత్తరాది రాష్ట్రాల్లో తమ ఆధిపత్యాన్ని చెలాయించడానికి అడ్డొచ్చిన వాటినన్నిటినీ కూల్చివేస్తూ పోయినటువంటి బుల్డోజర్ సంస్కృతి ఇప్పుడు దక్షిణాది రాష్ట్రాల్లో కూడా వచ్చేసిందా అంటే ఆంధ్రప్రదేశ్ లోకి ఆల్రెడీ వచ్చేసింది. గత ప్రభుత్వాల్లో ఏ ప్రభుత్వాలు చూపనటువంటి వివక్షత, గత 30 ఏళ్లలో ఏ ప్రభుత్వాలు కూడా ఏకపక్షంగా దళితుల పట్ల చూపించినట్టు వివక్షత ఈ రోజు కూటమి ప్రభుత్వం రూపంలో దళితుల మెడపై కత్తి పెట్టి మరోసారి దళితులను చీకట్లోకి బానిసత్వంలోకి నెట్టేసే విధంగా ఉంటే మా బానిసగా ఉండు లేకపోతే చచ్చిపోన్న రీతిలో పరిపాలన క్రమక్రమంగా తన స్వరూపాన్ని మార్చుకుంటుంది. ఆకివీడు పెద్దపేటలో దళిత వాడలో దళితుల ఆరాధ్య దైవంగా ఉన్నటువంటి గొంతేలమ్మ గుడి గొంతు నిలిమి రాత్రికి రాత్రి బుల్డోజర్లతో బద్దలగొట్టి నేలమట్టం చేసేశారు. అంటే హిందూ ఆరాధ్య దేవతగా ఉన్నటువంటి గొంతేలమ్మ పురాతన కాలం నుంచి అదే దళితపేటలో ఆరాధ్య దేవతగా ఉన్నటువంటి గొంతేలమ్మ గుడి సత్రం దాన్నే కూల్చేశామంటే మీ చర్చిలు మాకు ఒక లెక్క అంటూ ఆంధ్రప్రదేశ్ లో ఉన్న దళితులకు దళిత క్రైస్తవులకు, ఇక్కడ క్రైస్తవులు వేరు కాదు, దళితులు వేరు కాదు, దళితులు దళిత క్రైస్తవులు ఒకటే. హిందూ దేవత గుడినే కూల్చివేసామంటే మీరు ఆరాధించేటువంటి చర్చిలు కూర్చేయటం మాకు ఒక లెక్క, మీ చర్చిలు కూడా మేము కూల్చేయబోతున్నామని డైరెక్ట్ గా హెచ్చరికలు పంపారు. వాస్తవానికి ఈ సంఘటన ఒక్క రఘురామకృష్ణరాజు వల్లే సాధ్యపడిందంటే నమ్మకం కలగట్లేదు. ఎందుకంటే గత కొన్ని రోజులుగా రాజ్యాంగబద్ధమైనటువంటి పదవిలో ఉన్నటువంటి వ్యక్తి డిప్యూటీ స్పీకర్ గా ఉంటూ మత విద్వేషాలు కుల విద్వేషాలు రెచ్చగొడుతున్నాడు. అతని డిప్యూటీ స్పీకర్ పదవి నుంచి తొలగించండి అని చెప్పి సోషల్ మీడియా వేదికగా ఎంతో మంది గొంతు చించుకున్న గొంతేలమ్మ గుడి మాదిరిగానే వారందరి గొంతులు నొక్కేస్తున్నారు. ఎందుకంటే ఇది ఒక్కడి వల్ల సాధ్యమైంది కాదు, దీని వెనకాల కూటమి పరిపాలకుల కూటమి పెద్దల హస్తం ఉంది అన్నది స్పష్టమైపోయింది. ఈ గొంతేలమ్మ గుడికి సంబంధించినటువంటి వాద్యం కోర్టులో నడుస్తుంది. దానిపై ప్రస్తుతానికి స్టే ఉందని చెప్పి జడా శ్రవణ్ కుమార్ లాంటి వాళ్ళు చెప్పిన రాత్రికి రాత్రే దళితులను ఏ ఒక్కరిని కూడా వాళ్ళ ఇళ్లలోంచి బయటకు రాకుండా పోలీసు పహారా పెట్టి ప్రతి ఇంటికి కాపలా పెట్టి రాత్రికి రాత్రి గుడిని నేలమట్టం చేశారంటే ఇదిగో మీ దళిత వాడల్లో మరో చుండూరు మరో కాలం చెడు లాంటి సంఘటనలు మళ్ళీ తీసుకురాబోతున్నాం. ఇటువంటి కాళరాత్రులు భవిష్యత్తులో మరిన్ని చూడాల్సి ఉంటుంది అని చెప్పి నేరుగా దళితులను బెదిరిస్తున్నారు. ప్రస్తుతం ఆకివీడు దళితపేట మొత్తం పోలీస్ కస్టోడియల్ ప్రాంతంగా మారింది. జరుగుతున్న పరిణామాలు దళితుల పక్షంగా దళిత క్రైస్తవుల పక్షంగా ఏ మీడియా కూడా చూపించట్లేదు. అందరూ కలిసి దళిత క్రైస్తవులపై దళితులపై విషం చిమ్ముతున్నారు. రాజ్యాంగబద్ధమైనటువంటి పదవిలో ఉన్నటువంటి వ్యక్తులే రాజ్యాంగాన్ని రాజ్యాంగ విలువను తొంగలో తొక్కుతూ ఈ రకమైనటువంటి చర్యలకు పాల్పడటం చాలా దారుణం. ఇవన్నీ చూస్తుంటే ఆర్టికల్ 25 రాజ్యాంగ ప్రతిని చింపివేసి అంబేద్కర్ వాదుల గొంతు నిలిపి చంపుతున్నాం అన్నట్లుగా ఆకివీడిలో గొంతేలమ్మని నామరూపాలు లేకుండా చేశారు. అంటే పూర్తిగా దళిత జాతుల్లో ఉన్నటువంటి ఐక్యతను ఆత్మస్థైర్యాన్ని దెబ్బకొట్టే విధంగా బుల్డోజర్ సంస్కృతిని తీసుకొచ్చేశారు. ముందుగా మాదిగలు అని విడగొట్టారు. సుప్రీంకోర్టు తీరు ద్వారా క్రైస్తవులు దళితులను వేరు చేసే విధంగా కుట్ర చేశారు. ఇప్పుడు నేరుగా దళిత వాడల్లోకి బుల్డోజర్లతో వచ్చేశారు. ఎదురు తిరిగితే మిమ్మల్ని చంపేస్తాం అన్నటువంటి హెచ్చరికలు కూడా బహిరంగంగానే పంపుతున్నారు. గతంలో ఉన్నటువంటి ఏ ప్రభుత్వాలు కూడా ఎంత వివక్ష చూపించలేదు. గత వారం రోజుల క్రితం అంబేద్కర్ కోనసీమ జిల్లా రావులపాలెంలో వేలాదిగా రోడ్లపైకి వచ్చి నిరసన తెలియజేసినటువంటి క్రైస్తవుల యొక్క ర్యాలీ మళ్ళీ వీళ్ళందరినీ చైతన్యపరుస్తుందేమో అని కంటి మీద కొనుక్కు లేకుండా చేసిందా? ఇటువంటి ర్యాలీలు మీరు ఎన్ని చేసినా సరే మమ్మల్ని ఆపలేరు అన్నట్టుగా ఆకివీడులో గొంతేలమ్మ గుడిని ఉదాహరణగా మాత్రమే చూపించారు. అంటే ఇక్కడ ఒక ప్రశ్న, ఈ ప్రాంతంలో ఉన్నటువంటి దళితులు గాని దళిత క్రైస్తవులు గాని ఈ దేశానికి సంబంధించినటువంటి వారు కాదా? ఈ రాష్ట్రానికి సంబంధించినటువంటి వారు కాదా?
20% ఉన్నటువంటి మీ ఓట్లు మాకు అవసరం లేదు అని చెప్పి ప్రత్యక్ష ప్రకటనలు చేస్తున్నారంటే 20% ఉన్నటువంటి ఓటర్లలో దళితులైనటువంటి, అందులో ఆంధ్రప్రదేశ్ లో అత్యధిక జనాభాగా ఉన్నటువంటి దళిత సామాజిక వర్గాలను వీరు పరిపాలనలోకి వస్తారేమో, వీళ్ళు ఓటు బ్యాంకుతో మనల్ని సాధించి స్థాయికి వెళతారేమో అన్నట్టుగా పూర్తిగా నిర్వీర్యం చేసేసి శాఖోపశాఖలుగా విడగొట్టి వీళ్ళని చంపేయాలన్న ఆలోచనతోటే ఈ కూటమి ప్రభుత్వం కుట్ర చేస్తుందన్న విషయాన్ని ప్రతి ఒక్కరు కూడా గమనించాలి. ఎవ్వరు నోరు మూసుకుని ఇంటి దగ్గర ఈ రోజుకి ఆకివీడిలోనే జరిగింది కదా నోరు మూసుకు కూర్చుంటే రేపొద్దుట మన వరకు కూడా వచ్చే ప్రమాదం ఉంది కాబట్టి ప్రతి ఒక్కరూ కూడా ఆకివీడిలో ఉన్న దళితులకు, దళిత కుటుంబాలకు అండగా నిలబడవలసినటువంటి పరిస్థితి వచ్చింది కాబట్టి ప్రతి ఒక్కరూ ఈ విషయాన్ని గుర్తు పెట్టుకోవాలి. దళితుల మెడపై కత్తి పెట్టి బెదిరిస్తున్నారు. ఉత్తరాది రాష్ట్రాల్లో నచ్చినట్టు చేసుకుపోయినటువంటి బుల్డోజర్ సంస్కృతి ఈ రోజు ఆంధ్రప్రదేశ్ కు వచ్చేసింది అంటే మనం ఏ పరిస్థితుల్లో ఉన్నది ఒకసారి అందరూ ఆలోచించాలి. బుల్డోజర్లతో వచ్చేసారు, ఎదురు తిరిగితే మిమ్మల్ని చంపేస్తాం అన్నటువంటి హెచ్చరికలు కూడా బహిరంగంగానే పంపుతున్నారు. గతంలో ఉన్నటువంటి ఏ ప్రభుత్వాలు కూడా ఎంత వివక్ష చూపించలేదు. గత వారం రోజుల క్రితం అంబేద్కర్ కోనసీమ జిల్లా రావులపాలెంలో వేలాదిగా రోడ్లపైకి వచ్చి నిరసన తెలియజేసినటువంటి క్రైస్తవుల యొక్క ర్యాలీ మళ్ళీ వీళ్ళందరినీ చైతన్యపరుస్తుందేమో అని కంటి మీద కొనుక్కు లేకుండా చేసిందా? ఇటువంటి ర్యాలీలు మీరు ఎన్ని చేసినా సరే మమ్మల్ని ఆపలేరు అన్నట్టుగా ఆకివీడులో గొంతేలమ్మ గుడిని ఉదాహరణగా మాత్రమే చూపించారు. అంటే ఇక్కడ ఒక ప్రశ్న, ఈ ప్రాంతంలో ఉన్నటువంటి దళితులు గాని, దళిత క్రైస్తవులు గాని ఈ దేశానికి సంబంధించినటువంటి వారు కాదా? ఈ రాష్ట్రానికి సంబంధించినటువంటి వారు కాదా? 20% ఉన్నటువంటి మీ ఓట్లు మాకు అవసరం లేదు అని చెప్పి ప్రత్యక్ష ప్రకటనలు చేస్తున్నారంటే 20% ఉన్నటువంటి ఓటర్లలో దళితులైనటువంటి, అందులో ఆంధ్రప్రదేశ్ లో అత్యధిక జనాభాగా ఉన్నటువంటి దళిత సామాజిక వర్గాలను వీరు పరిపాలనలోకి వస్తారేమో, వీళ్ళు ఓటు బ్యాంకుతో మనల్ని సాధించి స్థాయికి వెళతారేమో అన్నట్టుగా పూర్తిగా నిర్వీర్యం చేసేసి శాఖోపశాఖలుగా విడగొట్టి వీళ్ళని చంపేయాలన్న ఆలోచనతోటే ఈ కూటమి ప్రభుత్వం కుట్ర చేస్తుందన్న విషయాన్ని ప్రతి ఒక్కరు కూడా గమనించాలి. ఎవ్వరు నోరు మూసుకుని ఇంటి దగ్గర ఈ రోజుకి ఆకివీడిలోనే జరిగింది కదా నోరు మూసుకు కూర్చుంటే రేపొద్దుట మన వరకు కూడా వచ్చే ప్రమాదం ఉంది కాబట్టి ప్రతి ఒక్కరూ కూడా ఆకివీడిలో ఉన్న దళితులకు, దళిత కుటుంబాలకు అండగా నిలబడవలసినటువంటి పరిస్థితి వచ్చింది కాబట్టి ప్రతి ఒక్కరూ ఈ విషయాన్ని గుర్తు పెట్టుకోవాలి. దళితుల మెడపై కత్తి పెట్టి బెదిరిస్తున్నారు. ఉత్తరాది రాష్ట్రాల్లో నచ్చినట్టు చేసుకుపోయినటువంటి బుల్డోజర్ సంస్కృతి ఈ రోజు ఆంధ్రప్రదేశ్ కు వచ్చేసింది అంటే మనం ఏ పరిస్థితుల్లో ఉన్నది ఒకసారి అందరూ ఆలోచించాలి.